నీళ్లు మటుకు ఏ లోటు లేవు, నీళ్లు లోటు లేవు, కరెంటు కూడా లోటు లేదు. 10 ఏళ్ళ మటుకు అసలు సస్యశామలంగానే ఉంది. నీళ్లు కరువు వచ్చినా కరువు రాలే, ఎక్కడ కరువు లేదు, దేశం రాష్ట్రం మొత్తం ఎక్కడ కరువు రాలేదు. మాకు మటుకు కరువే రాలే, గుట్ట మీద ఉన్నాం మేము. మాకు మోటార్లు కూడా రావు కదా, ట్యాంకర్ బుక్ చేసుకుంటాము. దేవుడి దగ్గర ఏదో ఇంత జాగుంది, ఇల్లు కట్టుకున్నాం, 4 పైసలు ఉన్నాయి మా దగ్గర, లేవని అంటలేమన్నా. ట్యాంకర్ కూడా రావాలి కదా మేము బుక్ చేసుకున్నప్పుడు. రోడ్లు చిన్నవి, ట్యాంకర్లు పెద్దవి. ట్యాంకర్ 3 గుట్ట మీద ఇల్లు, అదో మా తమ్ముంది నాది గుట్ట మీద ఇల్లు. ట్యాంకరే రాదు, వచ్చిన ట్యాంకర్ पानी नहीं आ रहा कहते हैं भाई, पानी नहीं है, वाटर రావట్లేదు ఇక్కడ ఇందిరానగర్లా. 2 दिन में एक बार आ रहा था, पानी मुश्किल है, पानी ऊपर से नहीं आ रहा है, डिले हो रहा है. మరి ఎట్లా బతకాలి మరి? వాటర్ ట్యాంకర్ పంపండి, మరి పైనుంచి రాలేదంటే వాటర్ ట్యాంకర్ పంపండి. ఈ రోజుకి ఇచ్చేసేయండి సార్. अच्छा साहब बोले तो कैसे भाई, वो 5 दिन पानी नहीं आ रहे थे. टैंकर मेरे हाथ में नहीं रहती था. पर आपका नहीं पता, आप वो नहीं छोड़ते पैसा, कैसा पीना कैसा जीना. एक बार साहब से बात करो ना. साहब स्विच ऑफ कर देना मेरे साहब. अच्छा ठीक है. ఏం లేదు సార్, ఇక్కడ చిన్న ఒకటే నిమిషం మాట్లాడుతుంది, మేము డిస్టర్బ్ చేయగానే. ఇందిరానగర్లో పోచమ్మ గుడి దగ్గర ఇందిరానగర్ మొత్తం మీద ఒక్క సుకర్ ఇల్లు రావట్లేదు 5 రోజుల నుంచి. నేను మేనేజర్ కూడా వచ్చి చూసిపోయాడు, మేనేజర్ కూడా చూసి క్లారిఫై చేస్తాను. ఇప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటు. మరి ఎట్లా వీళ్ళంతా 5 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు. మాట్లాడడం కదా సార్, కొంచెం మీరు విజిట్ చేయండి సార్ ఒకరోజు. ట్యాంకర్ బుక్ చేస్తే కూడా రావట్లేదు అటు. రేపు వస్తారా సార్? మర్చిపోకండి. సోమవారం పొద్దున వస్తారా? వచ్చి సార్ విజిట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్ కొంచెం. ఓకే సార్. మనకు నంబర్ పైన ఉంది, మనకి ఇప్పుతాడు కదా వాడు, వాడిని కూడా నంబర్ ఇవ్వండి. నీళ్ళు ఎక్కువ సరే, వర్షాకాలం చలికాలం పెట్టించు కట్టిన ఇవ్వండి. డే బై డే ఇచ్చి ఆ గంట సేపు కరెక్ట్ టైం ఇచ్చి చాలు, ఎక్కువ అవసరమే లేదు.